శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 2వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ప్రస్తావన. మానవ జన్మ ఎత్తిన ప్రతి వారికి జ్ఞానం ఉంటుంది. అది లౌకిక విషయ పరిజ్ఞానమే గాని అసలైన ఆత్మజ్ఞానం కాదు. భౌతిక సుఖాల విషయ జ్ఞానంగా కొందరిలో ఉండి జీవితము సుఖములనేవి క్షణభంగురములని, మృత్యువు వెన్నంటి ఉన్నదనే జ్ఞానం వాళ్లకు ఉండదు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదన్న జ్ఞానం కలిగిన వెంటనే ఈ జీవితంలో మనం ఏం చేయాలి, మన జ్ఞానాన్ని ఆత్మకు సంబంధించిన జ్ఞానంగా ఎలా మలుచుకోవాలనే తపన ప్రారంభమవుతుంది. దీనికి పెద్దలు అనేకమైన మార్గాలను వారు అనుసరించినవి మనకు బోధించారు. అవే ధ్యానము, యోగము, తపము, జపము, భక్తి, ఆరాధన, భగవత్ సేవ, మానవ సేవ, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు, దీనరక్షణ అని ఎన్నో మార్గాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు ఇందులో తమకు నచ్చిన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని అనుసరించాలి. కానీ సంసారంలో ఉండే స్త్రీ పురుషులకు పైన చెప్పబడిన వానిలో దేనిని ఆచరించాలన్నా కష్టమే. ప్రతి మార్గమును కొంతవరకే వాళ్ళు అనుసరించగలరు. సంపూర్ణంగా ఏదో ఒకటి చేయాలనుకుంటే సంసారంను వదలాలి. అది కుదరదు. భగవంతుని దయ వలన అటువంటి అసమర్థుల కొరకు ఏర్పడినవే ఈ మహాత్ముల చరిత్ర పారాయణలు. ఈ పారాయణల వలన ఎక్కువ పైకం ఖర్చు కాదు. శరీరానికి అలసట ఉండదు. భగవత్కృప చక్కగా లభిస్తుంది. కోరినవన్నీ లభిస్తాయి. ముఖ్యంగా పాపములు పరిహారమవుతాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి అవుతుంది. మనసు బుద్ధి వికాసమును పొంది అంతవరకు ఉన్న జ్ఞానం ఆ తర్వాత ఆత్మజ్ఞానంగా అభివృద్ధి చెందుతుంది. ఇన్ని లాభాలు శ్రీ సద్గురువుల చరిత్ర పారాయణ వల్లను శ్రవణం వల్లను మనకు లభిస్తున్నవి. మన సమయాన్ని మాత్రం వృధా కాకుండా జాగ్రత్త పడదాము. ఎన్నో అపూర్వ విషయాలను తెలిపే గురుదేవులు పూజ్య శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు వారు లభించటమన్నది మన పూర్వజన్మ సుకృతమని అక్కడ సమావేశమైన సభికులందరికీ విన్నవించి వారు మనకు చెప్పే విషయాలను శ్రద్ధగా వినండని ప్రార్థించి శ్రీ బాబా గారికి నమస్కరించి కూర్చున్నాను. సద్గురు లీల. శ్రీ బాబా గారు అంతకుముందు దర్శించిన అలౌకిక అద్భుత దృశ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఇట్లు ప్రార్థించారు. సద్గురుమూర్తికి, సకల క్షేత్రధామునికి, సకల తీర్థరూపునికి, శ్రీపాద శ్రీవల్లభాపుర నిలయమునకు సాష్టాంగ దండ ప్రణామములను సమర్పించుకొనుచున్నాను. ధార్మికులారా, ఈరోజు పరమ పావనమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ముక్కోటి దేవతలు ఆనంద పరవశులై ఉన్న శుభ సమయమునందు ఈ దివ్యమైన క్షేత్రమున ఒక అద్భుత దృశ్యం కనిపించినది. మనము ధ్యాన మందిరంగా చెప్పుకొనుచున్న ప్రదేశము శ్రీపాద వల్లభుల వారు దర్బారు తీర్చి అందరకు వరములిచ్చి రక్షించిన స్థలము. ఇంతవరకు వారనుష్ఠానము చేసుకొనిన చోటు భాస్కర బండ అనే అనుకున్నాము. వారు నిత్యం సూర్యదేవునికి 1108 సార్లు సంప్రదాయబద్ధముగా నమస్కారములు చేసి తదుపరి సహజ గణపతి స్వామి వారికి వందనాలు చేసి నదిలో నుండి బయటకు వచ్చి నలుదిశల వైపును భూమి ఆకాశముల వంక చూచి కొంత సమయం అక్కడనే నిలబడి, అనగా ఇప్పుడు గురుమందిరం ఉన్న స్థలంలో తిన్నగా నడిచి వచ్చి ఇప్పుడు గర్భగుడి కట్టిన ప్రదేశంలో ఒక పెద్ద రావి వృక్షము క్రింద ఒక చిన్న బండరాతి పైన ఆసీనులైనారు. చుట్టూ చెట్లు, పొదలు, అనేక పక్షుల కిలకిలారావములతో ఆ వాతావరణం అంతయు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభులు చుట్టూ ఉన్న పక్షులను, అక్కడ తిరుగాడుచున్న గోవులను, కుక్కలను, సర్పములను, జంతువులను ప్రేమతో సావధానంగా చూచినారు. అవన్నీ శ్రీ స్వామివారి వంక మరీ మరీ చూచి గౌరవ భావంతో నమస్కరించుకున్నాయి. ఆ దృశ్యము నయనానందకరంగా నున్నది.
అంతలోనే తూర్పు వైపు నుండి కొందరు మనుషులు రావడం కనిపించినది. శ్రీ స్వామివారు కన్నులు మూసుకొని ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఆ వచ్చిన వారిలో ఒకరు, అయ్యలారా, మీరు వర్ణించిన లక్షణములు గల స్వామి వీరేనా? సుమారు 20 రోజుల క్రితమే వీరి ప్రాంతమునకు వచ్చినారు. నదిలోని అగ్రహారంలో ఉంటూ ప్రతిదినము ఇచ్చటికి వచ్చి గ్రామంలో భిక్ష స్వీకరించి వెళ్ళుచున్నారు అని చెప్పగా, ఆ వచ్చిన వారు ఆనంద పారవశ్యంతో తలలూపి శ్రీ స్వామి చెంతకు చేరినారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని దర్శించేసరికి వారందరికీ సంభ్రమాశ్చర్యములు ముప్పరికొన్నవి. శ్రీ స్వామి పరమాత్మానుసంధానములో ఉన్నట్లుగా వారు గ్రహించుకొన్నారు. వారి ముఖమండలము చుట్టూ ఒక దివ్య తేజోవలయం విరాజిల్లుచుండుటను వారు గాంచిరి. శ్రీ స్వామి శరీరము పైన పడుచున్న సూర్యకిరణాలు మెరుపుల వలె, కాంతి పుంజముల వలె ఆ ప్రదేశమునంతటినీ ప్రకాశములో ముంచివేస్తున్నట్లుగాను, ఆ కాంతిలో వారందరూ లీనమైనట్లుగాను అద్భుతమైన అనుభూతిని పొందినారు. అందులో ఒక బ్రాహ్మణ పండితుడు తమతో వచ్చిన వారందరినీ శ్రీ స్వామి వారికి ధ్యానభంగం కాకుండా నిశ్శబ్దంగా కూర్చుండమని సైగల ద్వారా తెలిపినారు. వారలా కూర్చుని శ్రీ స్వామివారిని చూచుచుండగానే ఆశ్చర్యకరమైన దృశ్యం గోచరించింది. ఆ బ్రాహ్మణుడు చుట్టూ ఉన్న ప్రదేశమును చూచెను. దివ్యమైన ఆ ఉషోదయం వేళలో దూరంగా చుట్టూ అనేక మంది సాధువులు, ముముక్షువులు, దేవతలు చేతులు జోడించి శ్రీ స్వామివారిని కనిపించినట్లుగా లీలగా గోచరించెను. వారందరూ శ్రీపాదుని దర్శించుటకై వచ్చినారని తలంచి ఆశ్చర్యపోయెను. ఇది దివ్యమైన భవ్యమైన శ్రీవారి మహాదర్బారుగా గోచరమైనది. తామందరూ మధ్యలో ఆసీనులై ఉండిరి. అద్భుతమైన సూర్యుని కాంతికిరణములు శ్రీవారి శరీరం పైన పడి ప్రతిఫలించి ఆ దివ్యమూర్తి నుండి అందరినీ చుట్టుముట్టినట్లు కనబడెను. అప్రయత్నంగా అతని కన్నులు మూతబడినవి. గోకర్ణంలో తన ఇంటి ముంగిట లభించిన శ్రీ స్వామివారి నిజ దర్శనము తిరిగి ఇప్పుడు లభించినందుకు పరవశుడైనాడు. ఈ పరమాద్భుత దృశ్యం దర్శించి పరమానంద భరితుడైనాడు. కన్నుల ఆనంద బాష్పములు స్రవించుచుండగా దివ్యానుభూతిని పొంది పారవశ్యంలో కొంత తడువుండిన ఆ బ్రాహ్మణుడు నెమ్మదిగా కన్నులు తెరిచి అందరి వైపును చూచెను. తమతో వచ్చిన పండితులు మరియు ఇతరులు కూడా కన్నుల ఆనంద బాష్పములు రాల శ్రీ స్వామి వారిని చూస్తూ తానున్న పరిస్థితిలోనే వారును ఉన్నట్లు గ్రహించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ధ్యానంలో ఉన్నప్పటికీ వారిని ఎవరు దర్శించవచ్చినారో అను విషయము వారి ఎరుకలోనే ఉంది. శ్రీ స్వామి సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. దర్శింపవచ్చిన వారందరి హృదయాంతర్వర్తిగా తానందుకున్న బ్రహ్మానందానుభూతిని లేశమాత్రముగా అందరికీ కలుగునట్లు సంకల్పించినారు. శ్రీపాదుల దర్శనం వలన వారు ఆ సమయంలో పొందిన దివ్యానుభూతిని వర్ణించుటకు ఎవరి వశము కాదు. శ్రీపాద స్వామి వారు కొద్దిసేపటిలోనే కన్నులు తెరచి కనుసైగలతోనూ చిరునవ్వులతోనే అందరినీ పలకరించినట్లు చూచారు. వాత్సల్యపూరిత కంఠస్వరంతో స్వామివారు, ఓహో, ఏమీ గోవిందభట్జీ, ఈరోజు చాలా సుదినం. ఎక్కడి గోకర్ణ క్షేత్రం ఆశ్చర్యంగా ఉన్నదే. మీ మహాబలేశ్వరుని వదిలి ఇంత దూరం వచ్చారు అంటూ చమత్కారంగా చిరునవ్వు నవ్వుచూ పలకరించారు. గోవిందభట్జీ లేచి స్వామివారికి పాదాభివందనం చేసి పాదముల వద్ద కూర్చుని స్వామివారిని చూస్తూ, మహాత్మా, ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత దూరం వచ్చి చేరారే. మీ దర్శన భాగ్యం లేక నేనెంత తహతహలాడితినో మీరెరుగరా. మేము చేసిన అపరాధమేమిటి స్వామి, ఎందులకీ శిక్ష అని గొంతు గదద్గ మగుచుండ పలికినాడు. శ్రీ స్వామివారు తమ అమృత హస్తమును అతని శిరస్సుపై ఉంచి నిమురుచు, నాయనా, అంతయు సర్వేశ్వరుని సంకల్పము. ఇది అతి పవిత్రమైన క్షేత్రము, మహాత్ముల తపోభూమి. కురువపురం అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. గుప్తంగా ఎందరో మహాత్ములు నేటికి ఈ పరిసరాలలో తమ తపస్సును కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే నా చివరి మజిలీ, అందులకే ఇచ్చటికి చేరినాను.
అని స్వామివారు అనగానే గోవింద భట్ ఆనంద బాష్పాలు కారుస్తూ గొంతు గదగ్గమవుచుండగా, హే ప్రభో, నీ లీలలు అనంతములు. సద్గురుమూర్తి, దిక్కు తెలియక నిన్ను వెదుకుచూ నీ స్మరణ చేతనే నీ సన్నిధి చేరిన నా భాగ్యమే భాగ్యం. నీ కృపా విశేషము నేమని తెలుపుదును. రాత్రి పంచదేవ్ పహాడియందు సంకీర్తనము చేయించితివి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన సాక్షాత్ ఓంకార రూపునిగా దర్శనమిచ్చినావు. ఓ సద్గురుమౌళి, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నట్లు నీలోనే విష్ణువును, లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, గణేశుని, శివుని, సమస్త దేవతామూర్తులను దర్శింపజేసినావు. నా తల్లిదండ్రులు నడిచిన పుణ్య పరిపాకం చేతనే నిన్నీ విధంగా దర్శించగలిగితిని. ఆహా భగవంతా, ఈ విశ్వమంతయు నీ లీలా విలాసమే. నీవే జగత్తుకంతటికి నియంతవు, ఆది గురుడవు, నాయకుడవు, కర్తవు, భోక్తవు, హర్తవు కూడా నీవే. స్వామి శ్రీపాద శ్రీవల్లభ, ఈ దృశ్యమాన జగత్తునకు మూలాతి మూలమున్నూ నీవే. నీవు ఈ విధంగా దర్శనమిచ్చిన ఈ ప్రదేశమున్నూ దర్శించుకున్న మేమున్నూ పునీతులమైతిమి. నీ మహిమ నేమని కొనియాడగలము. భక్తులమైన మేమంతా ఈనాటి నీ దర్శనంతో తరించిపోయినాము. దీనదయాలా, నిన్ను దర్శింపవలెనన్నను, నిన్ను స్మరింపవలెనన్నను సామాన్యులమైన మాకు సాధ్యమా? నీ అనుగ్రహ లేశమే మాపై ప్రసరించుకున్నా నీ నామస్మరణ కూడా చేయలేము. ఈ కలియుగమున మాబోటి సామాన్య మానవులను ఉద్ధరించుటకై నీవే సంకల్పించుకొని నీ కృపారసము మాపై ప్రసింపచేయుటకై మానవ రూపంలో వచ్చి ఉన్నావని స్ఫురించుచున్నది. పరమాత్మను సరాసరి దర్శించుకోలేని మా వంటి వారము నీ దర్శనం చేసుకొనగలుగుచున్నాము. ఓ మునివేషధారి, ఆనాడు అత్రి మహాముని అనసూయ మాతలకు పుత్రుడై పుట్టిన ఆది గురువు, గురుదత్తుడవు నీవేనను భావము మాలో కలిగించితివి. నీ సంపూర్ణ తత్వమును మేము తెలియగలమా? స్వామి, నీకివే మా శతకోటి వందనములు అని ప్రార్థనాపూర్వకముగా స్తుతించెను. శ్రీపాద స్వామివారు మందహాసం చిందిస్తూ గోవింద భట్తో కూడా వచ్చిన భక్తులందరినీ తమ చూపులతోనే ఆశీర్వదించారు. అప్పుడు గోవింద భట్ ఒక్కొక్కరిని శ్రీ స్వామివారికి పరిచయం చేశారు. ఆలంది నుండి వచ్చిన చిదంబర శాస్త్రి గారు, వారి శిష్య పరివారమును, మరియు పండరీపురం నుండి వచ్చిన పాండురంగ విఠల్ భట్, రామానంద పూజారి వారల శిష్య బృందమును విడివిడిగా పరిచయము చేయగా వారు వరుసగా వచ్చి శ్రీ స్వామివారికి పాదాభివందనములు గావించిరి. శ్రీపాద స్వామివారు ఆశీర్వదించు సమయంలోనే పంచదేవ్ పహాడ్ గ్రామస్తులు మరికొందరు దర్బారు ప్రదేశమునకు చేరుకుని స్వామికి సాష్టాంగ వందనములు చేశారు. అలా వచ్చిన వారిలో గ్రామ పెద్దలు రామాచార్యులు, సిద్ధప్ప అనే విశ్వబ్రాహ్మణుడు, శంకరప్ప అనే తెలుగువాడు, మరియు పసుపల గ్రామస్తులు నాగన్న, రాములయ్య అనే తెలుగువారు ఉన్నారు. శ్రీపాదులు వారందరినీ దీవించి, ఓ భక్తులారా, ఏమి విశేషము, ఈ రోజున అందరూ కలిసి వచ్చినారు అని ప్రశ్నార్థకంగా చూచినారు. అప్పుడు వారు, మహానుభావ, ఇన్ని రోజులు మీ గురించి మాకు రవ్వంతయైనా తెలియలేదు. నిన్న ఈ పండితులు, అయ్యగార్లు మా ఊరికి వచ్చినారు. వారు చెప్పుకొంచుండగా వింటిమి. ఎన్నో మైళ్ళ దూరం నుండి కష్టపడి నడచి మీ దర్శనము కొరకు వచ్చినారని తెలిసినది. వీరెంత పుణ్యాత్ములో, మేమెంత అవివేకులమో మాకిప్పుడు తెలిసి వచ్చినది. తమరు కామధేనువని, కల్పవృక్షమని వీరు చెప్పినారు. అటువంటప్పుడు మేము మిమ్ములను సేవించుకొనక నిర్లక్ష్యం చేయుటను తమరు క్షమించి మా యందు దయతో రక్షించండి అని ప్రార్థించారు. అంతేకాక ఈ రోజున మహాపర్వదినమైన వైకుంఠ ఏకాదశి కావున మీతో సహా భక్తులందరికీ పాలు పండ్లు ఏర్పాటు చేయగలందులకు తమరి అనుమతి కోరి వచ్చినాము అని ప్రార్థించారు. శ్రీ స్వామివారికిని, యాత్రా బృందంలోని వారికిని ఫలములు, పాలు సమర్పించుకున్నారు. శ్రీ స్వామివారు ప్రసన్నులై, ధార్మికులారా, మీ గ్రామస్తులలో ఈ విధంగా ధర్మ, త్యాగ, వితరణ, భక్తి ప్రపత్తులు జాగృతమైనందులకు చాలా సంతోషము.
మీరు ఈ విధముగా అతిథి అభ్యాగతుల సేవలో పాల్గొని పుణ్యపురుషులు కండి. భౌతిక సంపద నిలిచేది కాదు, దాన్ని వినియోగించి ఈ విధంగా సంపాదించుకున్న పుణ్యమే మీ వెంటనంటి వచ్చేది. మీ జీవితంలో ధన్యత నొందుటకే గాక మీ గ్రామం యొక్క కీర్తి ప్రతిష్టలు చరిత్రలో లిఖింపబడును గాక అని దివ్యాశిస్సులు నొసంగిరి. తదుపరి యాత్రికులను జాగ్రత్తగా కురోపురమునకు చేర్పించమని ఆదేశమిచ్చి శ్రీ స్వామి వారు మాత్రం నీటిపై నడుస్తూ కురోపురమును చేరుకున్నారు. శ్రీ స్వామి అలా నడుస్తూ ఉంటే వారి ప్రతి అడుగు క్రిందనూ ఒక పద్మము ప్రకటితమై అదృశ్యమైంది. ఆ వింతను అందరూ తిలకించి విస్మితులైనారు అని చెప్పుచూ శ్రీ విఠల్ బాబా మహారాజ్ వారు ఆ దృశ్యాన్నంతటినీ పునరావలోకనం చేసుకుంటూ కన్నుల ఆనందాశ్రవులు స్రవించుచుండగా అలౌకికానందానుభూతిని తనలో ఇమర్చుకుంటూ లేచి ఒక్కసారి ఈ నేలను తాకి ఈ పుణ్యభూమికి మనమంతా నమస్కరించాలి అంటూ నమస్కరించారు. వెంటనే శిష్యులు భక్తులు అందరూ ఆ నేలను తాకి నమస్కరించి ముక్తకంఠంతో దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని ఎలుగెత్తి నామస్మరణ చేసి సమర్థ సద్గురు శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై అని జయ జయ ధ్వానాలు చేసినారు. శ్రీ బాబావారు మాకు ఆ విధంగా తాము దర్శించిన అద్భుత ఘట్టాన్ని వర్ణిస్తూ ఉన్న సమయంలో వారిలోని పులకింతను అలౌకికానందమును చూచి మేమున్నూ తన్మయులైనాము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి కృపాకటాక్షమును మాకు కలిగించిన గురుదేవులకు కృతజ్ఞతాపూర్వక వందనములు చేసుకున్నాము. ఆ రోజు సాయంకాలం శ్రోతలందరము ఒక దగ్గర చేరుకొని శ్రీ బాబా గారు తెలిపిన శ్రీపాద స్వామి వారి లీలలను మననం చేసుకుంటూ ఉండగా శ్రీ బాబా గారు వచ్చి ఆసీనులైనారు. వారికి నమస్కరించి, గురుదేవా, శ్రీపాద స్వామి వారి కరుణాకటాక్షములతో తమరు తెలిపిన లీల ఎంతో అద్భుతమైనది. తదుపరి ఆ భక్తులకు శ్రీ స్వామి వారు ఏమి బోధించినారో చెప్పి మమ్ముల ధన్యుల చేయండని అడిగాము. అప్పుడు శ్రీ బాబా గారు ఇట్లు చెప్పారు, అమ్మలారా, అయ్యలారా, శ్రీపాద స్వామి ఎంత దయామయుడో తెలుస్తున్నది కదా. మనం ఈనాడు ఇక్కడ ఈ విధంగా వారి దివ్యమైన దర్శనము పొందుటకు యోగ్యత కలిగి ఉన్నామంటే దీనికి వారి యొక్క అవ్యాజ కరుణయే కారణము. వారు మహాసంకల్ప సిద్ధులు. వారి సంకల్ప బలమే మనల్నిక్కడ నిలిపినది. ఈ క్షేత్రం యొక్క ఆవిర్భావము, దీనికి నాంది ప్రస్తావన అంతయు మీకు తెలియను కదా. ఇది ఆయన మనకు అనుగ్రహించిన మహాప్రసాదం అనుచు శ్రీ బాబా గారు గొంతు గదగ్గమవు కాగా శ్రీ స్వామిని తలుచుకొని ఇట్లు చెప్పటం ప్రారంభించారు. శ్రీ స్వామి వారి ఆదేశానుసారం కురవపురం పోతూ గోవింద భట్టు మొదలగు పెద్దలందరూ గ్రామస్తులను చూచి రేపు ద్వాదశి తర్వాత వచ్చే పున్నమి నాడు దత్త జయంతి. ఆ రోజున శ్రీ దత్త స్వరూపులైన శ్రీ స్వామి వారికి పాదపూజ చేసుకుందుముగాక అని చెప్పి ఆ ఏర్పాట్లు నిమిత్తమై కొంత ద్రవ్యమును గ్రామ పెద్దలకు ఇవ్వబోగా వారు నిరాకరించి ఆ అవకాశమును అదృష్టమును తమకు కల్పించమని గ్రామ పెద్దలు ప్రార్థించిరి. తర్వాత శ్రీ స్వామివారి ఆదేశానుసారంగా గ్రామస్తులు వివిధ పరికరముల సహాయంతో ఈ యాత్రా బృందమును నది దాటించి కురవపురం చేర్చినారు. అప్పుడు నదిలో నీరు తక్కువగా ఉన్నందున ఎట్టి ఇబ్బందులు కలగలేదు. ఆ ప్రశాంత వాతావరణము, శ్రీ స్వామివారి ఆసనము చూచి గోవిందభట్టు మొదలైన భక్తులు అత్యంత ఆనందమును పొందినారు. ఇంత గొప్ప ప్రదేశము కావుననే శ్రీ స్వామివారు జనపదాలను వదిలి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకొంచున్నారు. ముందు కాలంలో స్వామివారి పాదస్పర్శతో ఈ క్షేత్రం మరింత పవిత్రతను సంతరించుకుని స్వామి మహిమలకు ఆలవాలం కాగలదని చిదంబర శాస్త్రి గారు అన్నారు. మరియు ఆలంది గ్రామం సంత్ జ్ఞానేశ్వర మహారాజు వారి కారణంగానే పవిత్రతను సంతరించుకున్నదని వివరించారు. ఆ యాత్రా బృందంలోని వారందరూ ఆ పవిత్ర ప్రదేశం అంతా తిరుగుచూ అచ్చట ప్రకృతిని మరియు నెమళ్ళు, కుండేళ్ళు, జింకలు అచట తిరుగుచుండ చూచి ఆనందపడుచు వివిధ రకాలుగా వారు దర్శించిన అనేక దివ్యక్షేత్రములకును ఈ పవిత్ర క్షేత్రమునకును గల భేదమును వర్ణించుకున్నారు. క్రమంగా సంధ్యా సమయం అయింది. అందరూ కృష్ణానది చేరుకొని
స్నానాదులను ముగించి సంధ్యావందనములు చేసుకుని తిరిగి గడ్డపైకి చేరుకొని శ్రీ స్వామివారుండు ప్రదేశమునకు చేరినారు. అది ప్రదోష పూజా సమయం. శ్రీపాదుల వారు ఒక అశ్వత్థ వృక్షము క్రింద ధ్యాన నిమగ్నులై ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి స్థితిని గమనించి వారి చుట్టూ చేరి నమస్కరించుకొని ధ్యానానికి ఉపక్రమించారు. 4 గడియలు గడిచిన పిదప శ్రీ స్వామివారు జై గురుదత్త, శ్రీ గురుదత్త అని ధ్యానమును విరమించినారు. అందరూ ఆ జయ జయనాదంతో జాగృతి చెంది శ్రీ స్వామిని చూచారు. శ్రీ స్వామివారు, మీరందరూ ఈ రాత్రికి ఇచ్చటనే జాగరణ చేయండి, నేను అలా వెళ్ళి వస్తాను అని వడివడిగా పడమటి వైపు కొంత దూరం సాగి అచ్చటనున్న వృక్షముల వెనుకకు వెళ్ళారు. 10 నిమిషముల తర్వాత గోవింద భట్టు అతని మిత్రులు స్వామివారు వెళ్ళిన వైపుగా వారిని అనుసరించి నడుస్తూ అల్లంత దూరంలో ఆగి అక్కడ నుండి గమనిస్తున్నారు. దూరంగా ఆకాశంలో వివిధ వర్ణాల వెలుగు పుంజములు కనిపించినవి. ఆ వెలుగులు దగ్గరైన కొద్దీ వివిధ దేవతలు, యోగుల రూపంలో దర్శనమైనది. వారందరూ తేజోరూపులై శ్రీ స్వామివారిని దర్శించి వారితో సంభాషణలు జరిపినట్లుగా గ్రహించగలిగారు. నిశ్శబ్దంగా వెనుకకు మరలి కొలది దూరంలో ఆగి అచ్చటి వృక్షముల క్రింద విశాల ప్రాంగణంలో కూర్చుని సత్సంగము, నామస్మరణలతో ఈ రేయి గడపాలని నిర్ణయించుకొని గురువులను ప్రార్థించుకొని శ్రీ సూక్తము, పురుష సూక్తములను పఠించిన తదుపరి చిదంబర శాస్త్రి తోటి వారితో, మిత్రులారా, మన యాత్ర విశేషంగా పూర్తి కాబోవుచున్నది. అనేక జన్మలలో మనం ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా ఈ స్వామి సన్నిధికి చేరినాము. వారి దివ్య రూపం ఒకమారు నారాయణుడుగాను, ఒకమారు జగన్మాతగాను, ఒకమారు విద్యను ప్రబోధించు మహాగురువుగాను, వేద రహస్యములను తెలుపు బ్రహ్మవేత్తగాను నా మనసుకు గోచరిస్తూ ఉండినది. ఈరోజు పరమ పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఇన్ని రోజులు యాత్ర చేసి ఈ రోజుకు వీరి సన్నిధికి చేరుట కూడా విశేషమే. ఇవి ధనుర్మాసంలో వచ్చు పవిత్ర దినముల అనుభవము మనకు మరువరానిది. రేపు ద్వాదశి. మన వద్ద ఉన్న వస్తువులు, గ్రామస్తులిచ్చిన కొన్ని పదార్థములతో ద్వాదశి పారాయణను ఈ పరమ పవిత్ర క్షేత్రమునందు పూర్తి చేసేదము. శ్రీ స్వామివారిని కూడా మనతో కలిసి భిక్ష చేయమని ప్రార్థించమని సూచన చేసెను. అదేవిధంగా శ్రీ స్వామివారిని ప్రార్థించి రేపు రాబోవు పూర్ణిమ నాడు దత్త జయంతి పర్వదినమున వారికి పాదపూజ కొరకు అనుమతిని కోరవలసి ఉన్నదనెను. ఏ గురువును పూజించినా శ్రీ దత్త గురువే స్వీకరించునని శాస్త్రం. అందుకని శ్రీవారి అనుమతిని ముందుగా పొందవలెనని పలికెను. అందరూ అది విని సాధు సాధు అని జయ జయ నాదములు చేసిరి. గోవింద భట్టు అమితమైన ఆశ్చర్యానందములతో ప్రేమగా, చిదంబరా, నీ హృదిలో కలిగిన ఈ యోచన నీది కాదు. మన రాకతో ఆనందము కలిగి ఇచ్చట గుప్తంగా అనేక సంవత్సరాలుగా తపమనర్చుచున్న యోగులు ఇటువంటి ఉత్సవంను జరిపించ సంకల్పించి నీ చేత పలికించారు. భళి భళి. అనంతకాలము నుండి దైవారాధన, గురుసేవ నిష్ఠాగరిష్ఠులమై ఆచరించినందులకు మనకు ఈ అపూర్వ అవకాశము వారలచే సంకల్పించబడినది అని పలికి చేతులు జోడించి ఆ మహాయోగులకు నమస్కరించను. పాండురంగ భట్టు కల్పించుకొని, మిత్రమా, ఎక్కడెక్కడి వారమో మన గురువుల అనుగ్రహంతో మరలా ఈ విధంగా కలుసుకొను భాగ్యము కలిగింది. నాకైతే చిన్నతనంలో గురుకుల వాసంలో కలిసి ఉన్నట్లుగా ఉన్నది. ఆనాడు అనేక పర్వదినములను కలిసి చేసుకున్నాము. తర్వాత సాంసారిక జీవితంలో పడి అనేక శుభకార్యములను విడివిడిగా జరుపుకున్నాము. తిరిగి ఇప్పుడు అందరూ కలిసి పర్వదినాలను గడుపుకుని భాగ్యము కలిగినదెన్నెను. శ్రీ రామానంద పూజారి ఇలాగన్నాడు, ఘటనములు దైవ సంకల్పము చేతనే కల్పింపబడతాయి. ఇది కూడా అటువంటిదే. ఆ పాండురంగడే మనకు ఈ భాగ్యాన్ని సంకల్పించుకున్నాడేమో. త్రయోదశి రోజున మనం భిక్షా సమయముననే శ్రీవారిని మొదట దర్శించుకొనిన ప్రదేశమునకు చేరి పరిసర గ్రామస్తుల సహకారంతో ఉత్సవమునకు ఏర్పాట్లు చేసుకొనిన బాగుండునని అని ఒకరికొకరు చెప్పుకొని అందరూ వివిధ నామ సంకీర్తనములతో ఆ రాత్రి గడిపిరి.
తెలతెలవారుచుండగా నదీ తీరమునకు చేరి స్నానానుష్ఠానములను గావించుకొని తిరిగి ఆ పవిత్ర స్థలమునకు చేరుకొనిరి. శిష్యులను తమ వద్దనున్న వస్తు సామాగ్రితో పాకము చేయనాజ్ఞాపించి ఎవరికి వారు విడివిడిగా కూర్చుండి వారి వారి అనుష్ఠాన దైవములకు మంత్రబద్ధంగా పూజ గావించుకొనిరి. ఈలోగా పాకము తయారైనది. శిష్యులు ఈ విషయమును గురువులకు తెలిపినారు. రామానంద పూజారి లేచి తమ అనుష్ఠాన దైవములకు పదార్థములను నివేదన చేసి మంగళహారతి ఇచ్చినారు. అంతలో శ్రీ స్వామివారు వచ్చిరి. శ్రీ స్వామివారికెదురేగి గోవిందభట్ చేతులు జోడించి, మహాత్మా, భిక్ష సిద్ధమైనది, తమ రాకకై ఎదురుచూచుచున్నాము అనగా శ్రీ స్వామివారు, గోవిందజీ, ఈరోజు భిక్ష మీతోనే చేయవలెనని కురోపురము తొందరగా చేరుకున్నాను అన్నారు. శిష్యులు మోదుగా ఆకుతో తయారు చేసిన విస్తరులలో 5 గురువులకు వడ్డన చేసినారు. వారు ద్వాదశి పారాయణను పూర్తి చేసిన పిదప శ్రీ స్వామివారు శయనించగా ఈ 4 వారి చుట్టూ చేరి సేవ చేస్తూ వారి యొక్క అపారమైన కరుణను పొందసాగిరి. మిగిలిన శిష్యులు వారి భోజనములను ముగించిరి అని తెలిపి తదుపరి వృత్తాంతమును మరొక్కనాడు తెలుపదనని శ్రీ బాబాగారు జయము జయము శ్రీపాదస్వామి వారికి అని జయజయనాదములు చేసిరి. అందరమును వారితో శృతి కలిపినాము. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 2వ అధ్యాయం సమాప్తం.